వర్సెస్ మన చంద్ర. మరి ఈసారి ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్ తో వచ్చి ఎంటర్టైన్ చేస్తాడో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ చమక్ చంద్ర along with his team. హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల పిల్ల కళ పెళ్లి కళ కన్నె కోరిన వరనీయ వేళ లోకమంతా తెలిసేలా ఏకమయ్యే జతలీల శుభలేఖలు రాసిన వేళ హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల. ఏంటి సుశీల, ఇంటి పని మొత్తం నువ్వే చేస్తావు, నాకు కూడా పని చేయమని చెప్పొచ్చు కదా సుశీల. భర్త ఇంటి పనులు చేయడమా? అది కరెక్ట్ కాదండి. ఏం మాట్లాడుతున్నావు సుశీల? భర్త ఇంటి పని చేస్తే మూడో ప్రపంచ యుద్ధం ఏమైనా వస్తుందా? ప్రపంచం ఏమైనా మునిగిపోద్దా సుశీల? సుశీల, భార్య భర్తలు ఎప్పుడు సమానమే సుశీల. నేను చాలా ఫ్రీగా ఉంటాను సుశీల, తెలుసా? నాది చాలా బ్రాడ్ మైండెడ్. నువ్వు ఎలా కావాలంటే అలా ఉండు సుశీల, అర్థమైందా? నేను అందరి మగాళ్ళ కాదు, అర్థమైందా? అలా కాదు సుశీల, ఫ్రీగా ఉండు సుశీల. అలా ఉంటేనే స్కిట్ కనెక్ట్ అవుద్ది. వెళ్ళు, నేను ఈ పని చేస్తాను, నువ్వు వేరే పని చెప్పు. నా మొగుడు బంగారం. ఫ్రీడమ్ అది నాకే సొంతం, ఫ్రీడమ్ అది నాకే సొంతం. హలో బ్రదర్, కొత్తగా రెంట్కి వచ్చారా? లేదండి, ఇల్లు కొనుక్కున్నాను. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం పేరు మీ పేరు? నెల్సన్. మండేలానా? కాదండి, సండేలా. నెల్సన్ సండేలా. బ్రదర్ మీరేం మొహమాట పడద్దు సార్, నేను చాలా ఫ్రీగా ఉంటాను. మీరు మా ఇంట్లో ఒక మనిషిలాగా ఉండాలి, అర్థమైందా బ్రదర్? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఆహా, ఏవే సుశీల ఇట్రా. మ్. నెల్సన్ అని పక్కన కొత్తగా ఇల్లు తీసుకున్నాడు, మా ఆవిడ సుశీల. నమస్తే మేడం. సుశీల ఫ్రీగా ఉండు సుశీల. అలా ఉంటేనే స్కిట్ కనెక్ట్ అవుద్ది. నువ్వు వెనక్కిరా. ఇది బ్రదర్, మేము చాలా ఫ్రీగా ఉంటాం, చాలా క్యాజువల్ గా ఉంటాం. ఏం బ్రాడ్నెస్ సార్ మీ మైండ్. మీలాంటి వాడు ఊరికొకడుంటే ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది సార్, కన్ఫర్మ్. పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం బ్రదర్? ఈ రోజు నాది, రేపు నీది, ఎల్లుండి ఇంకొకటిది బ్రదర్. కనెక్ట్ అయింది సార్. సూపర్ డైలాగ్ మీది. అది బ్రదర్, కలుసుకుందాం సార్. థ్యాంక్ యూ. పదవే, ఈ ఒక్క డైలాగే వాడు రెచ్చిపోతున్నాడు. మన దగ్గర ఇలాంటి చాలా ఉన్నాయి, ఏదో గాడికి తెలీదు. 6 నెలల తర్వాత సుశీల ఏమండి? దావే. ఎప్పుడు చూసినా పల్లికాయలు నువ్వు కొట్టి తినిపిస్తావు, ఈసారి నేను నీకు తినిపిస్తా, అర్థమైందా? అది ఫ్రీగా ఉండు సుశీల, అర్థమైందా? సుశీ, సుశీ అంతే. కూర్చో. జరుగు భయ్యా, దా సుశీ ఇక్కడ కూర్చో. నేను ఇప్పుడే టెంపుల్కి వెళ్ళొచ్చా. ఇదిగో దేవుని ప్రసాదం. అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన బుట్టు. బ్రదర్ నాకు కూడా పెట్టచ్చు కదా బ్రదర్ బొట్టు. తీసుకో బ్రదర్, నేను అద్దానా. అసలు ఈ రోజు ఏంటి విశేషం? గుడికి వెళ్ళావు? సుశీ, నాకు నీలా ఫ్రీగా ఉండే ఫ్యామిలీని ఇచ్చినందుకు ఆ దేవుడు థ్యాంక్స్ చెప్పి కొబ్బరికాయ కొడదామని వెళ్ళాను. ఆయన దేవుడు కాదు సుశీ, నీకు థ్యాంక్స్ చెప్పాల్సింది మీ ఆయనకి. నాకెందుకు బ్రదర్ థ్యాంక్ యూ. ఈ రోజున చిన్న చిన్న విషయానికి అనుమానం అని పడుతుంటారు. మీరు మీ ఇద్దరి మధ్య ఇలా కూర్చున్నా కూడా అసలు ఫీల్ అవ్వరే. ఇలాంటి భర్త దొరకడం నీ అదృష్టం సుశీ. పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం బ్రదర్? ఈ రోజు నీది, రేపు నాది, ఎల్లుండి ఇంకొకటిది. సూపర్ డైలాగ్ బ్రదర్. అసలు మీ బ్రాడ్నెస్ కి ఫిదా తెలుసా? అంతే బ్రదర్, ఏమనుకోపోతే ఒక ఫోటో తప్పకుండా బ్రదర్. 2-3 బ్రదర్ ఎక్కువ. అసలు భలే ఫోటోస్ తీస్తారా? చాలా బాగా తీస్తాడు. ఈ ఫోటో చూడు ఎంత బాగుందో. వెళ్ళి కాఫీ తీసుకురాపో. ఒక్క నిమిషం అండి, ఈ ఫోటో చూడు ఎంత బాగుందో. ఇందులో చూడు, ఇందులో జూమ్ చేస్తా. దానికన్నా ఈ ఫోటోలో చాలా సుశీల కాఫీ తీసుకురావే పో. ఫీలో పెడతా ఇప్పుడు. ఫోటో పెట్టారో లేదో, మన పిక్కగా 20 లైక్లు. సుశీ, సుశీ సండేలా వద్దు. ఏంటా జోకులు? కాఫీ తీసుకురావే. భయ్యా, కాఫీ పొడి మరుగుతుంది. మరిగిన కాఫీ పొడి చాలు, ఎక్కువ మరిగితే చేదైపోతుంది. మరిగింది చాలు, తీసుకురా. నువ్వు నిజంగా నాటి నువ్వు పెట్టుకుని అన్నట్టు. భయ్యా, నాకు టైం అవుతుంది, నాకు చిన్న పని ఉంది. భయ్యా, ఆ డైలాగ్ ఏదో చెప్తుంటావు, నీది నాది అని, ఒకసారి చెప్పవా? ఈ రోజు నాది, రేపు నీది, సుశీల ఎల్లుండి ఇంకొకటిది. ఏం డైలాగ్ భయ్యా? ఏమండి కాఫీ?
కాఫీ ఇక్కడే, ఇక్కడ కాఫీ. ఏదైనా సండేలో మంచి కామెడీ ఫీల్ అవ్వండి. కామెడీ చేస్తే నవ్వు రావాలి, ఎదుటి వాళ్ళు హట్ అవుతున్నారు కామెడీ వల్ల. దా కూర్చో. సుశీ సుశీ భయ్యా ఉన్నారా? అయ్యో, కొంచెం జరగండి. అయ్యో మరి సుశీ, నా చిన్నప్పటి ఆల్బమ్ చాలా కష్టపడి సంపాదించా. ఇదిగో ఇదిగో చిన్నప్పటి ఫోటో. చాలా అందంగా ఉన్నాడు. అక్కడ చెడ్డ ఏం చూస్తున్నావు? ఫస్ట్ టైం అమ్మాయికి ప్రపోజ్ చేసే ముందు పాస్పోర్ట్ తీయించుకొని వెళ్ళా. చాలా nice, చాలా nice, చాలా బాగుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఈ ఫోటో ఇంకా బాగుంది. భయ్యా మనం ఎన్ని ఫోటోలు దిగినా, మన దగ్గర ఎన్ని ఫోటోలు ఉన్నా, చివరికి మనకు మిగిలేదు ఒకటే ఒక ఫోటో భయ్యా. ఏ ఫోటో భయ్యా? నువ్వు చచ్చినప్పుడు గోడకు పూలదండ వేసి పెడతారే చూడు, ఆ ఫోటో భయ్యా. ఏం ఫిలాసఫీ భయ్యా, అసలు ఎక్కడ నేర్చుకున్నారు భయ్యా ఇదంతా? మీలా బ్రాడ్గా ఆలోచించడం నాకు రావట్లే భయ్యా. చూసి నేను వెళ్ళొస్తా. భయ్యా, ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పరా నా కోసం? ఈ రోజు నాది, అరే రేపు నీది, ఎల్లుండి ఇంకొకటిది. ప్రపంచం మొత్తం దీంట్లోనే దాగున్నది. సండేలో చిన్నప్పుడు చాలా అందంగా ఉన్నాడండి. చిన్నప్పుడు అందరూ చాలా బాగానే ఉంటారు, పెద్ద అయ్యాక దరిద్ర పనులు చేస్తాడు దరిద్రులు. పక్కన మొగుడు అనేవాడు ఉన్నాడు కదా, కొద్దిగా చూసుకో అంటున్నా. పక్కనే ఉండకపోతే ఇంట్లోకి వెళ్ళొచ్చుగా. ఏం మాట్లాడుతున్నావు సుశీల నువ్వు? కొంచెం బ్రాడ్ గా ఆలోచించానండి, అందులో తప్పే ఉంది. బ్రాడ్ గా ఆలోచించడంలో తప్పులేదే, కొద్దిగా ఎక్కువ బ్రాడ్ అవుతుందేమో అనిపిస్తుంది అంతే. సుశీ 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 ఎక్కడ? ఏమైంది బ్రదర్? సుశీ ఎక్కడ? సుశీ ఏమైంది సండేలా? అదే నెలవంక చూశాను, లక్కీ ఫేస్ చూడమని బామ్మ చెప్పింది. తెల్ల వంక లేదు, తొక్క లేదు, ఏదో వంక ఇక్కడ రావడానికి దరిద్రుడికి. బ్రదర్ మీ బామ్మ బతికుందా బ్రదర్? లేదు భయ్యా, ఈ మధ్యలో పోయింది. అలా చెప్పేవాళ్ళు ఇలా వచ్చారు ఎక్కడ పోతారు ఉంటారు బ్రదర్, ఏదో ఎవరిదో ఒకరు ఉసురు తగిలి పోతారులే. ఏం చెప్పావు భయ్యా? ఏమంటున్నావు? బ్రాడ్ గా ఉండమంటున్నాను భయ్యా, ఫ్రీగా ఓకే కదండి ఫ్రీనెస్. బ్రాడ్నెస్ అదే నాకు కనెక్ట్ అయ్యేది. ఒక్కసారి డైలాగ్ చెప్పు. బొంగులో డైలాగ్ ఏంట్రా మాట చెప్పే డైలాగ్? చూసి మీ ఆయన ఫ్రీగా లేనట్టున్నాడు, ఒకసారి కనుక్కో. ఏమండి మీరు ఫ్రీగానే ఉన్నారుగా, అందరి మహల్లో ఏం బిహేవ్ చేయట్లేదు. నేను ఎందుకు అందరి ముందర కాదు సుశీ. నేను చెప్పానా కాదని? ఇప్పుడు చెప్పండి డైలాగ్. అడుగుతున్నాడు కదా, చెప్పొచ్చు కదండి. ఈ రోజు నాది, ఈ రోజు నాది, అబ్బా రేపు నీది. రేపు నీది. చెప్పింది నా సుశీల, రేపు నాది, ఎల్లుండి ఎవరిదో. ఎల్లుండి ఎవరిదో. జిందగీ మొత్తం ఇందులోనే ఉన్నది భయ్యా. వాట్ ఎ బ్రాడ్నెస్, హైట్స్ అప్ భయ్యా. ఫిదా సుశీ, మళ్ళీ వస్తా. చాలా ఫ్రీగా ఉన్నాడండి. నువ్వు మూస్తావా? చాలా ఫ్రీగా ఉన్నాడు. ఏంటే నువ్వు పక్కన నేను ఉన్నానే, నువ్వు మూవీ పద. ఇప్పటికి అర్ధరాత్రి 12 పడుకుందా పద. దరిద్రుడు ఫిలాసఫీ చెప్పడానికి బాగానే ఉంది, అనిపించడానికి బరువుగా ఉంది. అదే రోజు రాత్రి 12 గంటలకి సుశీ భయ్యా, మురళి భయ్యా మేము పడుకున్నాం. నువ్వు పడుకో భయ్యా. సుశీలను పంపు. సుశీ భయ్యా, సుశీలను పంపు భయ్యా. బ్రదర్ ఏంటి భయ్యా ఈ అర్ధరాత్రి మాకు మధ్యలో తరువు? హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. ఈ రోజు నా బర్త్డే సుశీల. బర్త్డే ఉంటే నీ ఫ్రెండ్స్ తో చేసుకోవాలి బ్రదర్, నీ ఫ్యామిలీతో చేసుకో. మాతో బర్త్డే ఏంటి బ్రదర్? నాకు నీకన్నా మంచి ఫ్రెండ్, సుశీ కన్నా మంచి ఫ్యామిలీ ఎక్కడుంది బ్రదర్ ఈ లోకంలో? సుశీ బర్త్డే కేక్ కట్ చేయవా? అంటే కేక్ కట్ చేస్తే మా ఆయన ఫీల్ అవుతాడేమో. భయ్యా ప్లీజ్ భయ్యా, ఫ్రీగా ఉండమని చెప్పు భయ్యా. ఏదో కేక్ కట్ చేయి, దొబ్బేస్తాడు వాడు. కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే టు మీ. సండేలా. అయిపోయిందా? నీ కేక్ కటింగ్ అయిపోయింది? అయిపోయింది భయ్యా. వెళ్ళండి బ్రదర్, వెళ్ళండి. పక్కన పెట్టి వెళ్ళండి. భయ్యా నా బర్త్డే రోజు చిన్న కోరిక కోరుతా. చెప్పండి, ఏదో చెప్పిచ్చావండి బ్రదర్, ఏదో చెప్పిచ్చావండి. మీరు ఒక డైలాగ్ చెప్తారు కదా. ఈ రోజు నాది. నా బర్త్డే రోజు నా బొంగులో పడ్డా నాకేదో డైలాగ్ లేదు, నాకు పోగులు పడతాను ఏమనుకుంటావు? డైలాగ్ భయ్యా ఈ రోజు నా బర్త్డే భయ్యా, అప్సెట్ చేస్తావేంటి?
సుశీ ప్లీజ్ సుశీ ఒక్కసారి నా బర్త్డే ప్లీజ్. ఏంటంటే మీరు కూడా అందరూ ఫీల్ చేస్తున్నారు? బర్త్డే అని చెప్తారుగా, ఒకసారి విషయం చెప్పండి. ఈ రోజు నాది, వా 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 వా. రేపు ఇంకొకరిది, ప్రపంచం అల్లనే దాగులేదు భయ్యా. ఎల్లుండి ఎవరిదో తెలియదు. నీకు దండం పెడతాను బ్రదర్, వెళ్ళండి బ్రదర్. అసలు 12 అయింది బ్రదర్, ఏంటి మాకు ఈ టార్చరు? వెళ్ళండి మీరు. నువ్వు అదృష్టవంతురాలు సుశీ. నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. నీ అదృష్టం ఏంటంటే అన్న దొరకడం భయ్యా. ఐ ఫిదా భయ్యా. సూపర్ భయ్యా, మీరు సూపర్. కుర్రోడు మాత్రం చాలా ఫ్రీగా ఉన్నాడండి. మీరిద్దరు బాగానే ఫ్రీగా ఉన్నారు, నేనే టైట్ అయిపోతున్నా మధ్యలో. ఏంటంటే మీరు కూడా అందరూ మాలో బిహేవ్ చేస్తారా? నేను అందరు మొగల్లా కాదు. కామెడీగా గట్టి కొట్టేస్తున్నారు మీరు. నువ్వు కామెడీగా అలా చేస్తే కొట్టుతారా మరి? పద మనం వెళ్ళి పడుకుందాం దా. నెక్స్ట్ డే మార్నింగ్ సుశీ సుశీ భయ్యా నేను చూశాను, తలుపు తీయాలి. కమ్ ఇన్ సైడ్, కమ్ అవుట్ సైడ్. భయ్యా నేను చూశాను. ఇంకా సుశీల లేవలే? ఏ సండేలో లేచాను. గుడ్ మార్నింగ్. లేచావా భయ్యా? భయ్యా ఒకసారి నేను మార్నింగ్ నేను ముఖం చూసి వెళ్తా కదా బయటికి. నిన్న బర్త్డే నీది మాత్రం చాలా బాగా జరిగింది. అయ్యో, birthday ఆ గురించి ఫోటో చూసి ఏమైనా అన్నారు ఎవరైనా? అయ్యో ఫ్రెండ్స్ అందరూ ఏమనుకో, నువ్వు నా బాగా అనుకుంటున్నా. అడుక్కున్నా కానీ రాత్రి మొత్తం భయ్యా చెప్పిన డైలాగే మొత్తం. భయ్యా డైలాగ్ చెప్తావు నువ్వు. ఏంటండి మీరు అందరు మాలో బిహేవ్ చేస్తారా? పక్కకి జరుగు. కొట్టండి. సార్ బాగున్నారా సార్? ఇప్పుడు సారని తెలిసింది. కొంచెం ఫ్రీగా ఆలోచించాడు. ఇప్పుడు అర్థమైంది, భార్య భార్యలాగా ఉండాలి, భర్త భర్తలాగా ఉండాలి. మరి నేను భయ్యా నా ఇంట్లో ఉన్నావేంట్రా? నా ఇంట్లో ఉన్నావేంట్రా? ఏ తగులుతున్నట్టు పైప్ తగులుతుంది. ఇప్పుడు డైలాగ్ చెప్పనా? ఈ డైలాగ్ ఇట్లా, ఈ రోజు నాదే, రేపు కూడా నాదే, ఎల్లుండి కూడా ఇది నాదే. దీంట్లో ఏ మార్పు లేదు, అర్థమైందా? సుశీ గుర్తుంటుకోండి, భార్య భార్యలాగా ఉండాలి, భర్త భర్తలాగా ఉండాలి. ఏంటి రోజా గారు, ఫ్రీడమ్ ఉండకూడదంట? ఏదో డిఫరెంట్ గా ఉండాలనుకున్నావు, డిఫరెంట్ గా ఉండొచ్చుగా. మా మీద పడి ఎందుకు ఏడుస్తావు? కానీ ఇంటి పక్కన ఇలాంటి దరిద్రుడు చేస్తాడని నాకేం తెలుసు. మళ్ళీ కరెక్ట్ దారిలో వచ్చారు, సూపర్. నాగబాబు సార్ స్కిట్ సూపర్ గా ఉంది. కామన్ మ్యాన్ కి చాలా దగ్గరగా రీచ్ అయ్యే స్కిట్ చింపి చాట చేసాం అంతే. చంద్ర సూపర్. చంద్రకి ఇలాంటివి బాగా, చంద్ర ఇలాంటి స్కిట్లు Super గా కనుక చేస్తావు. చేశాడంటే నువ్వు సక్సెస్ అవుతావు. ఇలాంటి చోట్ల అసలు నిన్ను ఎవడు కొట్టలేడు. నీగాడు, రవిగాడు బ్రహ్మాండ సపోర్ట్, సతీష్ బ్రహ్మాండ సపోర్ట్, మళ్ళీ టీం మీ ముగ్గురు ఫెంటాస్టిక్, వెరీ వెరీ గుడ్.